పంజాబీ దాల్ తడ్కా. వావ్! సో యూజువల్గా దాల్ అంటే అందరి ఫేవరెట్ అనమాట, పంజాబీ దాల్ తడ్కా. సో ఆల్మోస్ట్ మనం ఢాబా స్టైల్లో చేయబోతున్నాం అంతేనా? అవును. పర్ఫెక్ట్. ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేస్తావా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో కొంచెం డిఫరెంట్గా చేస్తున్నాం. దాల్ అనేది అందరి ఫేవరెట్, ఎవ్రీడే ఉండాల్సిందే, చాలా మందికి అలా అలవాటు అయిపోయింది. సో పర్ఫెక్ట్, కొంచెం డిఫరెంట్గా, ఎప్పుడు రొటీన్ దాల్ కాకుండా కొంచెం డిఫరెంట్గా చేసుకుంటుంది. ఓకే, మరి స్టార్ట్ చేసేద్దాం. ఓకే, ముందుగా కొంచెం ఆయిల్. ఓకే, ఇందులోనే ఉల్లిపాయ ముక్కలు, తర్వాత అల్లం, వెల్లుల్లి కూడా, నెక్స్ట్ తర్వాత పచ్చిమిర్చి, పర్ఫెక్ట్. ఆ తర్వాత టమాటో ముక్కలు కూడా. సో వెజిటేరియన్స్ వర్కౌట్స్ చేయాలి అనుకున్నాను, ప్రోటీన్ ఇంటేక్ ఎక్కువ తీసుకోవాలి అన్నప్పుడు ఎవ్రీడే వాళ్ళు మరి దాల్ యూస్ చేయొచ్చా? గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఏమైనా వస్తాయా? సో దాల్ వల్ల మనకు గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అనేది ఉంటుంది. సో మనం ఏంటి అంటే దాన్ని స్విచ్ ఆన్ అవుతూ ఉండాలి. లైక్ ఈ దాల్సే కాకుండా మనం కొంచెం రాజ్మా కానీ చోలే కానీ అలాంటివి కూడా ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి. మరి వేగన్స్ అయితే అసలు కంప్లీట్గా ఏం యూస్ చేయరు కదా, సో వాళ్ళు కొంచెం సోయా కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు అనమాట వాళ్ళ దానికి. సో చక్కగా వేగిపోయింది. నెక్స్ట్ ఇంకొక స్పూన్, ఇందులోనే కొంచెం పసుపు, అలాగే కొంచెం ఉప్పు కూడా. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం దాల్ కూడా వేసేద్దాం. ముందుగా కందిపప్పు ఆల్రెడీ బాయిల్ చేసింది మనం. ఓకే, ఆ తర్వాత శనగపప్పు కూడా, ఇది కూడా బాయిల్ చేసింది. సో కందిపప్పు ఎక్కువ తీసుకుంటున్నాం, శనగపప్పు కొంచెం తక్కువ తీసుకుంటున్నాం క్వాంటిటీ. సో ఇందులో కూడా కొన్ని వాటర్ వేసుకొని దాన్ని బాయిల్ చేయిద్దాం. అండ్ ఇందులో పప్పులో మనం 2 టైప్స్ ఆఫ్ దాల్స్ యూస్ చేసాం కదా, ఏంటి యూస్ఫుల్ దీనివల్ల? సో ముఖ్యంగా ఏంటంటే ఇందులో మనం శనగపప్పు ఏదైతే యాడ్ చేస్తామో అందులోనే మనకు కొంచెం ఎక్స్ట్రా ప్రోటీన్ ఉంటుంది అనమాట. సో అది ఎక్కువగా యూస్ చేస్తే మనకు అంతే గ్యాస్ట్రిక్ ఇష్యూస్ కూడా రేస్ అవుతుంది కాబట్టి దాంతోపాటు ఇంకో కాంబినేషన్ అంటే ప్రోటీన్ కాంబినేషన్ ఏదైనా యూస్ చేస్తే కొంచెం ఎక్స్ట్రా ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది. ఓకే పల్లవి, సో చక్కగా బాయిల్ అయిపోయింది, నాకు తెలిసి ఉడికిపోయింది పప్పు. ఎస్, సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మనం పోపు వేసేసుకుందాం. ఓకే, సో మనం ప్యాన్ కూడా షిఫ్ట్ చేసేద్దాం. ఒక స్పూన్, ముందుగా కొంచెం నెయ్యి, ఆ తర్వాత ఆవాలు, జీలకర్ర. సో పప్పు యూజువల్గా నైట్ టైమ్స్ కూడా చాలా మంది తీసుకుంటూ ఉంటారు, బట్ అది కరెక్ట్, ఎందుకంటే మధ్యాహ్నం తీసుకోవడమే బెస్ట్ అనిపిస్తుంది. సో మధ్యాహ్నం తీసుకోవడమే బెటర్, ఎందుకంటే దాని తర్వాత మనకు ఫిజికల్ యాక్టివిటీ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి. అండ్ నైట్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు కొంచెం ఎర్లీ లంచ్ తీసుకొని ఆ తర్వాత వాళ్ళు బటర్ మిల్క్ కానీ జీరా వాటర్ కానీ ప్రిఫర్ చేస్తే బెటర్. ఆ తర్వాత కరివేపాకు, ఎండుమిర్చి కూడా,
ఇందులోనే కొంచెం కారం కూడా యాడ్ చేస్తున్నాం. ఓకే, పర్ఫెక్ట్గా పోపు అయిపోయింది. నేను ఇంకా ఆఫ్ చేస్తున్నాను. సో పోపు కలిపేసుకుందాం. కలిపేసుకుందాం. సో పర్ఫెక్ట్. ఇంకా సర్వ్ చేసుకున్నాము. ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. కొంచెం కొత్తిమీరతో గార్నిష్ కూడా చేద్దాం. పర్ఫెక్ట్. ఓకే లాస్య, పంజాబీ దాల్ తడక రెడీ అయిపోయింది. పంజాబీ దాల్ తడక రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. పంజాబీ దాల్ తడకాకి కావాల్సిన పదార్థాలు: కందిపప్పు 1 కప్పు, శనగపప్పు 1/2 కప్పు, పచ్చిమిరపకాయలు 3, తరిగిన అల్లం 1 టేబుల్ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టేబుల్ స్పూన్, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, ఉల్లిపాయ 1, టొమాటోలు 2, ఆవాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, నెయ్యి 1 టేబుల్ స్పూన్, కరివేపాకు రెమ్మలు 2, కారం తగినంత, ఎండుమిరపకాయలు 2, కొత్తిమీర కొద్దిగా. పంజాబీ దాల్ తడక తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన అల్లం, తరిగిన వెల్లుల్లి వేసి వేయించాలి. దీనిలో పచ్చిమిరపకాయలు, టొమాటో ముక్కలు వేసి వేయించాలి. తర్వాత పసుపు, తగినంత ఉప్పు, ఉడికించిన కందిపప్పు, ఉడికించిన శనగపప్పు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. పాన్ లో నెయ్యి వేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయలు, కారం వేసి వేయించాలి. ఈ పోపు మిశ్రమాన్ని దాల్ మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే టేస్టీ పంజాబీ దాల్ తడక రెడీ.